ప్రార్థన చేసుకున్న తర్వాత ఒక నియమం పెట్టుకో. ఏంటంటే ఒక నియమము, వారానికి ఒకసారి కన్నీటితో ప్రార్థన చేసుకోవాలి. వారానికి ఒకసారి. పాపాత్మురాలు స్త్రీ ఆమె ఏం చేసింది? దేవుని పాదాలు పట్టుకొని కన్నీరు కార్చి తన పాపములన్నీ కూడా ఒప్పుకుంది. ఎప్పుడైతే ఒప్పుకుందో దేవుడు ఏం చెప్పారు? అమ్మా, నీ పాపములు క్షమించబడినవి, సమాధానము కలదానవై. కాబట్టి వారానికి ఒకసారి, ఆ వారంలో ఎప్పుడైతే ఖాళీ ఉంటుందో దరిదాపుగా సోమవారం పెట్టుకున్నాను. కాబట్టి వారం కూడా మరి కన్నీటితో ప్రార్థన చేసుకోవడానికి ప్రభు సహాయము చేస్తున్నా. హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించుకోవడానికి, ఆయన పాదాలు పట్టుకోవడానికి, మారు మనసు పొందినప్పటికీ, పాపాలు ఒప్పుకున్నప్పటికీ మరి సాధారణ యొక్క తలంపులు వస్తాయి, ఆలోచనలు వస్తాయి, ఓకలు వస్తాయి, ఉద్దేశాలు వస్తాయి. ఏ రోజు ఆ రోజు స్నానం చేసినట్లుగా ఏ రోజు ఆ రోజు ప్రతిదినం కూడా మనం మారు మనసు ఈరోజు ఉన్నామనుకో, ఈరోజు ఏమైనా దేవునికి వ్యతిరేకమైన నాకు తలంపు వచ్చిందా, ఆలోచన వచ్చిందా, చూపు వచ్చిందా, మాట వచ్చిందా అని పరిచయం చేసుకుని ఆ పడుకునేటప్పుడు ప్రార్థన చేసుకుని, ప్రభా నన్ను క్షమించు, నన్ను క్షమించు. వారానికి ఒకసారి మరలా పరిచయం చేసుకుని, దాంతోపాటు నా బాల్యకాలం నుంచి కూడా ఒకసారి మరలా జ్ఞాపకం చేసుకుని వారం నా హృదయాన్ని సరి చేసుకోవడానికి ప్రభు సహాయము. ఆ భక్తి నేను నేర్చుకున్న దాన్ని ఫాలో అవుతున్నాను. ఎందుకంటే శక్తి గారు ఆ మాట చెప్పినప్పుడు నాకు అది గుర్తుకొచ్చింది. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. కాబట్టి ఏ దినమో ఆ దినము మనం ఇల్లు ఉడుచుకుంటాం, అలాగే అడ్డులు తోముకుంటాం, బట్టలు ఉతుక్కుంటాం, అంతా శుభ్రం చేసుకుంటాం. మనం వారానికి ఒకసారి మొహం కొడుకున్నాం అనుకోండి, ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఒక గంట వేసిన తర్వాత కొంతమంది మొహం పెట్టుకొని బ్రష్ పెట్టుకొని బండి వేసుకుని ఊరంతా తిరుగుతారు. చాలా మంది చేశారు. బ్రష్ నోట్లో పెట్టుకుని ఏం చేస్తారు? బండి వేసుకుని ఊరంతా తిరుగుతారు. కొంతమంది బ్రష్ మొహం నోట్లో పెట్టుకుని ఊరంతా అక్కడికి ఎప్పుడు భజనానికి. ఒక ఆయన పాపం 4 రోజులు స్నానం చేయలేదంట. 2 రోజులు 4 రోజులు స్నానం చేయలేదంట. ఒక ఆయన దగ్గరికి వెళ్ళాడు, ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళేపాటికి ఆయన దగ్గర అక్కడ ఎలికి చచ్చిన వాసన వస్తుంది. ఏ వాసన? ఎలికి చచ్చిన వాసన. ఏంటి ఎలికి చచ్చిన వాసన ఉంది అక్కడ? చూస్తే అర్థం కాదు. ఏంటో బాబు అంటే, అన్నయ్య నేను స్నానం చేసి రోజు అయింది, నాకు ఇదే వాసన. అలాగే మన యొక్క హృదయం కూడా అనేక పాపములతో నింపబడి ఉన్నప్పుడు దేవునికి, అంటే స్నానం చేయకుండా ఉంటే వాసన వచ్చినట్లుగా మన హృదయం దేవునికి ఇష్టంగా ఉంది. అందుకని దేవుడు ఏమంటారంటే, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని. ఎప్పుడు హృదయం శుద్ధి చేసుకోవాలి అంటే, ప్రతిదినం కూడా మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. అది మనకు మంచిది. దేవుడు రాకడ ఎప్పుడు వచ్చినా సరే మనం ఏం చేస్తాం? శిలువ మీద దొంగలాగా నేడు నీవు నాతో పరదైసులో ఉంటావు. శిలువ మీద దొంగలాగా నేడు నాతో పరదైసులో ఉంటావు అన్న మాటను మనం పొందుకోవాలంటే, పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఏం చేయాలి? శిలువ మీద దొంగలాగా ప్రతిరోజు కూడా శిలువ మీద దొంగ అయిపోయింది, చాప్టర్ అయిపోయింది. అయితే మన యొక్క హృదయాన్ని మాత్రం మనం శుద్ధి చేసుకోవాలి. మంచిది. అలాగే దానియేలు గురించి ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకో. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనములో మనం చూస్తే, 6వ అధ్యాయము 10వ వచనం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ, చదవగలిగిన వారందరూ చదవండి. ఒక లైన్ అందరూ చదవాలి. ఇటు శాసనము సంతకము చేయబడినను దానియేలు తెలుసుకొనినను, అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా ఆడుదినము 3 మోకాళ్ళుని తన ఇంటిపై కలిగి కిటికీలు యెరూషలేము తట్టు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించాలి. కాబట్టి వాక్యం చదివినప్పుడు కూడా